నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటూ, ఈరోజు పంచాంగం దినఫలాలు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. విజయం తలుపు తెరిచే వరకు విసుగు చెందకు. విసుగు చెంది నిస్పృహతో నీ వెనక్కి చూడకు. చిందే చెమట చుక్కకు సైతం ఉంది ఫలితమే. అది అందే వరకు సహనంతో సాగాలి మన జీవిత పయనమే. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు, శ్రావణ మాసం శుక్లపక్షం, 2025 ఆగస్టు 7 గురువారం. సూర్యోదయం ఉదయం 6 గంటలకు, సూర్య అస్తమయం సాయంత్రం 6 గంటల 42 నిమిషాలకు, చంద్రోదయం సాయంత్రం 5 గంటల 27 నిమిషాలకు, చంద్ర అస్తమయం తెల్లవారుజామున 4 గంటల 44 నిమిషాలకు. తిథి త్రయోదశి మధ్యాహ్నం 2 గంటల 24 నిమిషాల వరకు, తదుపరి చతుర్దశి. నక్షత్రం పూర్వాషాఢ మధ్యాహ్నం 1 గంట 50 నిమిషాల వరకు, తదుపరి ఉత్తరాషాఢ. కరణము తైతుల మధ్యాహ్నం 2 గంటల 24 నిమిషాల వరకు, తదుపరి గరజి. రాత్రి 2 గంటల 22 నిమిషాల వరకు, తదుపరి వనిజ. యోగము విష్కంభం ఉదయం 6 గంటల 41 నిమిషము వరకు, తదుపరి ఆయుష్మాన్. అశుభ సమయాలు: రాహుకాలం మధ్యాహ్నం 1 గంట 57 నిమిషాల నుండి 3 గంటల 32 నిమిషాల వరకు, యమగండం ఉదయం 6 గంటల నుండి 7 గంటల 36 నిమిషాల వరకు, గుళిక కాలం ఉదయం 9 గంటల 11 నిమిషాల నుండి 10 గంటల 46 నిమిషాల వరకు, దుర్ముహూర్తం ఉదయం 10 గంటల 14 నిమిషాల నుండి 11 గంటల 5 నిమిషాల వరకు, తిరిగి మధ్యాహ్నం 3 గంటల 19 నిమిషాల నుండి 4 గంటల 10 నిమిషాల వరకు. వర్జ్యం రాత్రి 10 గంటల 10 నిమిషాల నుండి 11 గంటల 48 నిమిషాల వరకు. శుభ సమయాలు: బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 24 నిమిషాల నుండి 5 గంటల 12 నిమిషాల వరకు. అమృత గడియలు ఉదయం 9 గంటల 4 నిమిషాల నుండి 10 గంటల 45 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 56 నిమిషాల నుండి 12 గంటల 47 నిమిషాల వరకు. ఆగస్టు 7 గురువారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి త్రయోదశి మధ్యాహ్నం 2 గంటల 24 నిమిషాల వరకు ఉంది, తదుపరి చతుర్దశి. త్రయోదశి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది, తదుపరి వచ్చే చతుర్దశి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఉదయం 6 గంటల 41 నిమిషము వరకు ఉండే విష్కంభ యోగము శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. తదుపరి సమయం శుభకార్యాలకు అనుకూలంగా ఉంది. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు కర్కాటక రాశిలో ఉంటారు. చంద్రుడు రాత్రి 8 గంటల 11 నిమిషాల వరకు ధనుస్సు రాశిలో, తదుపరి మకర రాశిలో ఉంటారు. గురువారం దక్షిణం దిక్కున ప్రయాణాలు చేయరాదు. చంద్రబలం రాత్రి 8 గంటల 11 నిమిషాల వరకు చంద్రబలం ఉన్న రాశులు: మిథునం, కర్కాటకం, తుల, ధనుస్సు, కుంభం, మీనం. రాత్రి 8 గంటల 11 నిమిషాల నుండి మరుసటి రోజు సూర్యోదయం వరకు చంద్రబలం ఉన్న రాశులు: మేషం, కర్కాటకం, సింహం, వృశ్చికం, మకరం, మీనం. నక్షత్రబలం
పూర్వాషాఢ నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు: అశ్విని, కృత్తిక, రోహిణి, ఆరద్ర, పుష్యమి, మఖ, ఉత్తర, హస్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, శ్రవణం, శతభిషం, ఉత్తర భాద్రపద. ఉత్తరాషాఢ నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు: భరణి, రోహిణి, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, హస్త, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు రేవతి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవిల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో, సకల సంపదలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం: కంబోజ దేశ రాజు కృతవర్మ. ఈరోజు ప్రశ్న: అలంబసుని సంహరించిన వారు ఎవరు? ఘటోత్కచుడు, అర్జునుడు, అభిమన్యుడు, భీముడు. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి: కొత్త కాంట్రాక్టులను, పోటీదారులను తట్టుకొని సాధిస్తారు. వృషభ రాశి: వివాహ, ఉద్యోగ ప్రయత్నాలను ముమ్మూరంగా సాగిస్తారు. మిథున రాశి: నిరుద్యోగుల శ్రమ ఎట్టకేలకు ఫలిస్తుంది. కర్కాటక రాశి: సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సింహరాశి: కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. కన్య రాశి: ఆత్మీయులతో మీ ఆనందాన్ని పంచుకుంటారు. తులారాశి: లేనిపోని బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. వృశ్చిక రాశి: మీ ఆలోచనలు కార్యరూపంలో పెట్టడంలో సఫలం చెందుతారు. ధనుస్సు రాశి: కొత్త కాంట్రాక్టులు సైతం పొందుతారు. మకర రాశి: విద్యార్థుల కష్టానికి ఫలితం దక్కుతుంది. కుంభరాశి: మీ నిర్ణయాలు అందరినీ ఆశ్చర్యపరుస్తాయి. మీనరాశి: ఉద్యోగ ప్రయత్నాలలో కదలికలు కనిపిస్తాయి. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.